నమస్తే వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా బుల్టెన్లోని హెడ్లైన్స్ చూద్దాం. చూస్తే విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ 2025లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియోగించి రియల్ టైంలో ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించవచ్చన్నారు. ఇక ముఖ్యంగా ప్రజారోగ్య రంగంలో ఈ దిశగా మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో కలిసి ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ఆరోగ్య రంగంలో డేటా ఆధారంగా త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేలా సాంకేతికతను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తు భారత్ డిజిటల్ పథంలో దూసుకెళ్లేలా ఆంధ్రప్రదేశ్ ఆధారంగా మారుతుందన్నారు. Expenditure will be reduced. Now all hospitals have become 5-star hotels. If you see treatment cost versus to hospital stay cost, it has become a big 5-star hotel. Tomorrow, why should you go to hospital? If you are sick, you can go. That too, curative you have to go. Not real-time monitoring also. We are working in a big way with Bill Gates. He is willing to work with me because of my past experience. Long back, 30 years back, I want to meet him desperately. He refused to meet me because I don't have any work with politicians. Then I insisted, I am having some work with you. I want to meet you. Then finally he gave me 10 minutes. I spent with him 40 minutes. Then I explained everything. The strength of India. At that time I used to say with passionate. Indians are very strong in mathematics. British people has taken our Kohinoor diamond also, that is from this place only. It has gone to Hyderabad Nizam. From Nizam it has gone to London. So they left English to us. English and mathematics are deadly combination for information technology. That is what I explained long back to Bill Gates. ఆనాడు అందరూ నన్ను తిట్టుకున్నప్పటికీ నేడు ఫలితాలు నన్ను నమ్మిన వారికి గర్వకారణంగా నిలిచాయన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడిన లోకేష్ పార్టీని నిస్వార్థంగా నడిపిన కార్యకర్తలే నిజమైన బలమని చెప్పారు. పార్టీలో ఫోటో స్టార్స్ ఎవరు, నిజంగా పనిచేసిన వారు ఎవరో గుర్తించమన్నారు. ఇకపై ప్రతి కార్యక్రమానికి ముందు కార్యకర్తల అభిప్రాయంతోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. జూలై 2వ తేదీ నుంచి ప్రతి ఒక్క కార్యకర్త గడప గడపకు వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేపట్టిన విజయాలను ప్రజలకు వివరించాలన్నారు. విజయానికి శ్రమే మార్గమని కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నేను 2 విషయాలు అడిగారు. మొదటిది, అనా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా, నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు. రెండో విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు, కూర్చుని మాట్లాడరు, మీటింగ్ వేయరు అని చెప్పారు. అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు, పనిచేయింది ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు, ఓటీపీ పెడితే అందరూ లొకేషన్ తిట్టుకున్నాడు. వీడికేం పని పట్టలేదు, పాదయాత్ర చేస్తే సరిపోతుంది, ఎందుకు పెట్టాడు రబై అని. అది పెట్టాం కనుకనే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం. అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం, అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం. ఫోటో స్టార్స్ని కూడా గుర్తిస్తున్నాం. అద్భుతమైన ఫోటో స్టార్స్, వీళ్ళు ఫోటోలు బాగా దిగుతారు, అటు ఉండి అని చెప్తున్నాం. సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్లో కూడా రెఫరల్ ఇచ్చాం, అక్కడ ఎవరు బాగా పనిచేశారో కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా మన టీడీపీ ఉంది యాప్, సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం, వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం. ఇది మొదటిది. రెండోది, బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొని వెళ్ళాలి. మెగాస్టార్ చిరంజీవిని కలవాలన్న తపనతో అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం నల్లగుండ్రాయినిపల్లికి చెందిన వీరాభిమాని రామకృష్ణ దీక్షకు దిగాడు. తాను రాసిన జానపద కథను చిరంజీవికి వివరించాలన్న కోరికతో ఆహార విరమణ చేస్తూ శ్రద్ధ భక్తులతో దీక్ష కొనసాగిస్తున్నాడు. చిరు సినిమాల పట్ల ఆధారంగా మారిన ప్రేమతో అతనిని ప్రత్యక్షంగా కలవాలని తహతలాడుతున్న రామకృష్ణ జానపద కథా రూపకల్పనలో ఎంతో శ్రమ పెట్టినట్లు తెలిపాడు. తన కళ నెరవేరే వరకు దీక్ష విరమించబోనని స్పష్టం చేస్తున్నాడు. అభిమానులపై చిరంజీవి చూపే ప్రేమ, ఆదరణ దృష్టిలో పెట్టుకొని రామకృష్ణ ఆశ పూర్తి కావాలంటూ గ్రామస్తులు ఆశిస్తున్నారు. నల్గొండపల్లి సోమందేపల్లి మండలం శ్రీ సత్యసాయి జిల్లా. నేను
గత 30 సంవత్సరాల నుండి కూడా చిరంజీవి వీరాభిమాని. ఆయన సినిమా ప్రతి సినిమా కూడా నేను ప్రతి ఒక్కటి కూడా రిలీజ్ రోజే ప్రతిరోజు సినిమా కూడా చూసినాను. ఒక్కో సినిమా 10 సార్లు 20 సార్లు కూడా చూసినాను. అయితే ఇంద్రాశ సినిమా సక్సెస్ కానీ అది ఖచ్చితంగా నేను ఫంక్షన్ చేసి తీరాల్సిందే. చేశాను, సుమారు ఖర్చు పెట్టుకున్నాను. నాకు అంత ఉత్సాహం, ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం అనమాట. అయితే ఆయనని నేను చూడాలని హైదరాబాద్కి 2 సార్లు పోయినాను, నాకు దర్శనం ఇవ్వలేదు. మళ్ళీ మంత్రుల ద్వారా కూడా రికమెండ్ చేశాను. ఒక పవిత్రమైన ఒక నవాబు చక్రవర్తి కథ, జానపద కథ రాసి ఆయన కంజీ వల్ల ఆయన ఎక్స్క్యూటబుల్ అయినట్లు రాశాను అనమాట. చరిత్రాత్మకంగా ఉంటుంది, మరి రికార్డ్ అయిపోతుంది. ఈ బాహుబలి కూడా పనిచేయదు, ఆ విధంగా ఉంటుంది. అట్లా రాశాను. ఆయన కోసం ఎన్ని కష్టాలు పడినానో, ఎన్ని ఇబ్బందులు పడినానో, ఎంత ఖర్చు పెట్టుకున్నానో. అయితే ఆయన గారే నాతో చెప్పలేదు అనుకో, ఖర్చు పెట్టుకో చేసుకొని. అది నా అభిమానం, ఆయన మీద నాకుండే ప్రేమ, నా విశ్వాసం అంతే. ఆయన కోసము తిరిగి బేజారైపోయి చేతగాక లాస్ట్లో జీడ్చుకుస్తున్నా. ఎందుకంటే ఆయన చూడాలా, జీవితంలో చూసి చచ్చిపోలా, ఆయనకు సినిమా కథ అందించాలా అనేదే. ఆయన వచ్చే వరకు కూడా నేను జీడ్చంటే వినించుకోను. ఈయన చనిపోయినా పర్వాలేదు, నేను లేను పైకి, ఆయన రావాలా. అంటే చిరంజీవి రాకపోతే లేను, అదే ఈడే నిరాహార దీక్ష. ఎన్ని రోజులు చేస్తారు? చనిపోయే వరకు. నేను చనిపోయినా పర్వాలేదు, నా జీవితం ఆయన కోసం. ఎందుకు అంత అభిమానం చిరంజీవి? నా పిచ్చి అభిమానం ఆయనకి, అంతే. అది అభిమానం ఎంత అంటే ఎంత చెప్పలేనంత, అనంతం అన్నమాట. ఆయన మీద ప్రేమ నాకు అనంతము. వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. నేను ఒక జీవితంలో ఏదో సాధించినట్లయితుంది. అదే నా కోరిక. వచ్చే వరకు నేను దీక్ష మాత్రం విరమించను. ఫోన్ ట్యాపింగ్ తో సినీ తారల కుటుంబాల్లో చిచ్చు పెట్టిన ఘనత కేటీఆర్ దేనని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చివరకు తమ సొంత పార్టీ నేతలకు విడుపు లేకుండా ట్యాపింగ్ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రైవసీని భంగపరిచే హక్కును వీరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ఎంత పెద్దవాళ్ళైనా ఈ కేసులో శిక్ష తప్పదని స్పష్టం చేశారు. ప్రజా వ్యక్తుల ఫోన్ సంభాషణను ట్యాప్ చేసి రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నం జరగడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఇక నిజాన్ని బయటకు తేవాలంటే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినీ తారల జీవితాల్లో, కుటుంబాల్లో తగాదాలు వచ్చి ఎంత దూరం పోయిందో మనం చూసాం, కేవలం ట్యాపింగ్ వల్ల. మీ అవసరాల కొరకు, మీ స్వార్థం కోసం సినీ తారలు కూడా వదలలే. సినీ తారల ఫోన్లో ట్యాపింగ్ చేసి సంసారంలో చిచ్చు పెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. జడ్జిల్ని వదలలే, వారి మాట వినని బ్యూరోక్రాట్స్ వదలలే, తుదకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా వదలలే. ఎవరు ఎటుపోతున్నారో అందరి మీద ట్యాపింగ్ పెట్టినట్టు సందర్భం. కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ చేసినారంటే దేశ చరిత్రలో అతి హేయమైన చర్య అది. మీరు మీ నాయన సంబంధం లేకుండానే ప్రభాకర్ రావు గారు ట్యాపింగ్ చేసినాడా? అసలు ప్రభాకర్ రావుని పెట్టింది ఎవడు? ఒక రిటైర్ అయిన అధికారిని దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఎట్లా పెడతారు? మీ అవసరాలు తీసుకోవడానికే కదా. అలాంటి రిటైర్డ్ అధికారిని పెట్టి, మీ అడుగులకు మడుగులొత్తే అధికారిని పెట్టి మాలాంటి ఫోన్లని ట్యాపింగ్ చేయడం అనేది నేరము. డెఫినెట్గా దీంట్లో ఎంతటి పెద్దవారైనా శిక్ష పడాల్సిందే. నెక్లెస్ రోడ్ జలవిహార్ వద్ద యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, హైదరాబాద్ సిపి సివి ఆనంద్, హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు షార్ట్ ఫిల్మ్ ను మంత్రులు, టీజీ న్యాబ్ ఉన్నతాధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన హీరో నిఖిల్, డ్రగ్స్ కు దూరంగా ఉండడం వల్లే తన జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగుతోందని స్పష్టం చేశారు. యువత డ్రగ్స్ వంటి నాశనకరమైన మార్గాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. అధికారులు, సినీ ప్రముఖులు కలిసి యువతను మెల్కొల్పేలా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజు ఈ షార్ట్ ఫిల్మ్ ని రిలీజ్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటూ, దిస్ షార్ట్ ఫిల్మ్ హస్ బీన్ డైరెక్టెడ్ బై శ్రీ జి సూర్యతేజ గారు అండ్ పోస్టర్ మేడ్ బై టీజీఏఎన్ఏబి అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ WD. వెల్, సూర్యతేజ గారు ఈ సూర్యతేజ గారు డైరెక్ట్ చేసిన చక్కటి షార్ట్ ఫిల్మ్ ఇది. మన రాష్ట్రం, మన దేశం, అసలు ఈ ప్రపంచం అంతా ఈ నషా ముక్తిగా ఉండాలని, డ్రగ్ ఫ్రీ సొసైటీగా మారాలని ఒక చక్కటి సందేశంతో తీసిన సినిమా.
మరొకసారి గట్టిగా చెప్పట్లు. కెన్ వి హ్యావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్? ప్రేమ వ్యవహారానికి తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారని భావించిన కూతురు తల్లిని హత్య చేయడం కలకలం రేపింది. డీసీసీ సురేష్ కుమార్ వివరించిన మేరకు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన శివతో ప్రేమలో పడిన 16 ఏళ్ల బాలిక తల్లి అంజలిని ప్రేమకు అడ్డుగా భావించింది. జూన్ 23న సాయంత్రం బాలిక ఆమె ప్రియుడు శివ అతని తమ్ముడితో కలిసి చున్నీతో బిగించి అంజలిని హత్య చేశారు. కేసు 24 గంటల్లోనే ఛేదించామని డీసీపీ తెలిపారు. నిందితుల్లో శివ డీజే ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం నిందితులు విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. ప్రేమ పేరుతో కుటుంబాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం, చిన్న వయసులో తప్పుడు నిర్ణయాలతో భవిష్యత్తు నాశనం చేసుకుంటున్న ఘటనగా ఈ సంఘటన నిలిచింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు తీరు, మహిళలకు చేసిన వాగ్దానాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. ఇదే సమయంలో పెన్షన్ల పెంపుదల వంటి హామీలను నెరవేర్చాలని కోరుతూ ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీకి పోస్టు కార్డులు పంపే ఉద్యమానికి ఆమె శ్రీకారం చుట్టారు. గోదావరి జలాల అంశంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసరడంపై కవిత స్పందిస్తూ అసెంబ్లీలో ఖచ్చితంగా చర్చిద్దాం. అయితే 6 గ్యారెంటీల అమలు, మహిళలను మోసం చేసిన అంశాలపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ దమ్మేమిటో అసలైన కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, తెలంగాణ వచ్చింది కాబట్టే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగారని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని విస్మరించి రేవంత్ రెడ్డి మాట్లాడడం బాధాకరమని, ఆయన మరింత హుందాగా వ్యవహరించాలని సూచించారు. హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పిండ్రు. అది 6 months అయిపోయింది. ఆ తర్వాత ఇంకొక హత్య జరిగింది భూపాలపల్లిలో. అక్కడ భూపాలపల్లి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి ఇది భూతగాదాలతోని జరిగింది, పర్సనల్ వ్యవహారం ఇదని చెప్పిండ్రు. ఆ తర్వాత నిన్న మొన్న దుబాయ్లో ఎవరో వ్యక్తి చనిపోయినారు, ఆయన ఏదో నిద్రలే చనిపోయింది అనేటటువంటి విషయం ప్రధాన పత్రికలన్నింటిలో కూడా వచ్చినటువంటి విషయం. వీటన్నిటికీ మా పార్టీకి, మా కుటుంబానికి ఏం సంబంధం అండి? దీని వెనుక మేమైతే కుట్రకోణం చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఇది కేసీఆర్ గారి కుటుంబం మీద కుట్ర తప్పితే ఇంకొకటి లేదు. ఎందుకంటే సంబంధం లేనటువంటి ఇండివిజువల్ ఇన్సిడెంట్స్ అన్నింటినీ పట్టుకొచ్చి ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత మాట్లాడడం అంటే డెఫినెట్గా దీని వెనుక కుట్రకోణం ఉంది. నేనే కదండి డైరెక్ట్ సాక్ష్యం, బలైంది నేనే కదా, నేనే సాక్ష్యం ఉన్నా ఇక్కడ. సో డెఫినెట్గా కుట్ర ఉంది. నేను ఇవాళ ఈ పత్రికను చూపించడం. ఎన్నికల తర్వాత రైతు భరోసా పథకాన్ని ఎత్తేసే కుట్ర జరుగుతుందని మాకు విశ్వసనీయ సమాచారం ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఈ పథకం ఎన్నికల కంటే స్టంటే కాదని, స్థానిక ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతుందని హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు, రైతులకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు మోసపోకూడదని హెచ్చరిస్తూ ప్రభుత్వం పథకాన్ని నిలబెట్టే నమ్మకాన్ని ఇవ్వాలని కోరారు. వాస్తవంగా రైతుల సంక్షేమమే లక్ష్యమైతే రైతు భరోసా పథకాన్ని పాలనాంతం వరకు కొనసాగించాలన్నారు. ఎన్నికల వేళ పథకాన్ని ప్రయోజనంగా మలుచుకునే ప్రయత్నాన్ని రైతులు గుర్తించాలన్నారు. అంటే స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి అంశాన్ని దానిలో క్రోడీకరించడం, దాంతోపాటు ఉన్నటువంటి విద్యార్థులకు కానివ్వండి, స్పోర్ట్స్ అభిమానులకు కానివ్వండి, పాలసీ వస్తే పాలసీ ద్వారా ఏదో మేలు జరుగుతుందన్న ఆలోచనతోనే ఈరోజు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాలసీ మీద ప్రత్యేక దృష్టి పెట్టిండ్రు. అదేవిధంగా వాకిటి శ్రీహరి గారు మంత్రివర్గంలోకి వచ్చిన వెంటనే ఈరోజు పాలసీని ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయం. పాలసీలో తెలంగాణలో విద్యార్థులకు సంబంధించినటువంటి కేసీఆర్ స్థాయికి రావాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి 100 ఏళ్లు కూడా సరిపోవని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రేవంత్ ఎప్పటికీ కేసీఆర్ గారికి సమఉజ్జీ కాలేడని స్పష్టం చేశారు. ఇక ఉద్యమ నాయకుడిగా, అభివృద్ధి శిల్పిగా కేసీఆర్ చూపిన నాయకత్వాన్ని రేవంత్ తలపెడలేడన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో కేసీఆర్ వేసిన పునాది పాత్రను ప్రజలు మరచిపోరన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పథకాలను నిలిపివేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడే కేసీఆర్ ను విమర్శించడం హాస్యాస్పదమన్నారు. అంటే ఇంకో 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే అవుతుంది, కానీ కేసీఆర్ గారికి మీ సమఉజ్జి నువ్వు కాదు కాబట్టే నిన్ను అసలు లెక్కలకే తీసుకుంటలేడు కేసీఆర్ గారు. అసెంబ్లీలో మేము మాట్లాడు సమఉజ్జిగా నువ్వు మారాలంటే ఇంకో 2 సార్లు నువ్వు ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే అవుతుంది, కానీ కేసీఆర్ గారికి మీ సమఉజ్జి నువ్వు కాదు కాబట్టే నిన్ను అసలు లెక్కలకే తీసుకుంటలేడు కేసీఆర్ గారు. అసెంబ్లీ
పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్ఆర్ గారేనని, కానీ పూర్తిగా తానే కడుతున్నట్టు చంద్రబాబు నాయుడు బిల్డప్ ఇస్తున్నారని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర అనుమతులు, డిపిఆర్, ప్రాజెక్టు ప్రారంభం అన్ని వైఎస్ఆర్ పాలనలో జరిగాయని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు నిజమైన కృషిని విస్మరించి ప్రచారంలో చంద్రబాబు పేరు పెట్టుకోవడం సబబు కాదన్నారు. పోలవరం నది తీరు తరలించిన నాయకుడు వైఎస్ఆర్ అని గుర్తు చేస్తూ ప్రజలు చరిత్రను మర్చిపోరని బుగ్గన అన్నారు. ప్రాజెక్టు పూర్తి కాకుండానే శ్రేయస్సు తమదని చెప్పే తత్వం అభ్యుదయానికి అవరోధమన్నారు. పనికి మాత్రమే దాంట్లో పెట్టాలంటే వీళ్ళు ఏం చేసినారు, పెట్టకుండా వాడుకుంటే కేంద్ర జలవనరుల శాఖ జలశక్తి వాళ్ళు కోప్పడి చాలా కోపంగా ఉంటే అప్పుడు చివరకు ఎట్టకేలకు జనవరి 12, 2025 అంటే అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఇంచుమించు 3 నెలల తర్వాత అప్పుడు తీసుకొచ్చి అకౌంట్లో పెడతారు. అయిపోయింది. రెండో విడత ఎప్పుడు వచ్చింది? మార్చి 12 వచ్చింది. మార్చి 12, 2025లో రెండో విడత ఎంత? 2705 కోట్లు. 2705 కోట్లు వస్తే ఇంతవరకు కూడా అందులో 2500 కోట్లు, 505 కోట్లు ఇంతవరకు వాడలే, ఎస్ఎన్ఏలో పెట్టలే, ఇతర ఖర్చులకు వాడుకున్నారు. అంటే ఇప్పుడు దాన్ని తల్లికి వందనానికి వాడుకున్నట్లే కదా లెక్క, అంతే కదా. ఇప్పుడు పోలవరం డబ్బులు వచ్చినాయి, పోలవరం డబ్బులు మీరు పోలవరానికి వాడలే, బ్యాంకులో లేదు, ఎక్కడ ఉన్నట్లది? తల్లికి వందనానికే కదా. ఇంకా వేరే తల్లికి వందనానికి వాడినారు, లేకుంటే మీరు ఏమన్నా జీతాలకు వాడుకున్నారు, పెన్షన్లకు వాడుకున్నారు, వృద్ధాప్య పెన్షన్లకు వాడుకున్నారు. టోటల్ ఇంతవరకు 5052 కోట్లు వచ్చింది మీకు పోలవరం. 5052 కోట్లు పోలవరం డబ్బులు వస్తే ఈ రోజుకి 2505 కోట్లు దాంట్లో మీ దగ్గరనే ఉంది. అంటే దేనికి వాడినట్లు ఇదేంటి? మళ్ళా సుపరిపాలనలో తొలి అడుగు అని చెప్పి పోలవరం బ్రహ్మాండంగా కడుతున్నామని అంటారనమాట. ఎక్కడి నుంచి వచ్చిందండి పోలవరంది? అసలు ఫస్ట్ ఎప్పుడు కోవిడ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేయాలా అర్జెంటుగా, ఇదంతా ఇబ్బందుల్లో ఉంది. ఎందుకు ఇబ్బందుల్లో ఉందంటే మీరు 2014లో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు మీరు ఏమని ఒప్పుకున్నారు కేంద్రంతో? 2014 రేట్లకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, పునర్వ్యవస్థీకరణ, ఎన్నికల ఫలితాలపై సమగ్ర సమీక్ష, బూత్ స్థాయి నుంచి పార్టీ బలపరిచే దిశగా చర్చలు జరిగాయి. సమావేశంలో కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులు, మండల మరియు జిల్లా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. పార్టీని బలంగా నిలబెట్టే విధంగా ఆర్గనైజేషన్లో మార్పులు, బాధ్యతల పంపిణీపై జగన్ దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలను మరింత సమర్థంగా వినేలా పార్టీ శ్రేణులు పునర్కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు 2029 సాధన లక్ష్యంగా పార్టీని సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. పదేళ్లుగా నిలిచిపోయిన క్రీడా పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడిపించిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో కేబినెట్ ఆమోదం లభించిందని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి తెలిపారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రీడా సంబరాల్లో ఆయన పాల్గొని విద్యార్థులతో కలిసి సీఎం, క్రీడా మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వాల్లో క్రీడా మంత్రులు విదేశీ పర్యటనలకే పరిమితమయ్యారని, కానీ పాలసీని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. కొత్త క్రీడా పాలసీలో ఒలింపిక్స్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు మరింత మెరుగైన నగదు, బహుమతులు, ప్రోత్సాహకాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఇది రాష్ట్ర క్రీడల రంగానికి మేల్కొల్పు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే దాన్ని సరి చేసుకోవచ్చు అని కూడా చెప్పినాం. కానీ మీరు దీన్ని సిలువలు వలువలు చేసి అసలు అనర్హులకే దక్కింది అనేటువంటి మాటలు మాట్లాడి మరి మీరు అలా ఎక్కడైనా ఒకటి అనర్హులు పొందితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా సరే దాన్ని సరి చేసుకోవచ్చు అని కూడా చెప్పినాం. కానీ మీరు దీన్ని సిలువలు వలువలు చేసి అసలు అనర్హులకే దక్కింది అనేటువంటి మాటలు మాట్లాడి మరి మీరు అలా ఖమ్మం నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చగా తీర్చిదిద్దేందుకు
100 రోజుల పట్టణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నగరంలోని 11వ డివిజన్ వరదయ్య నగర్లో జరిగిన పరిశుభ్రత కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మేయర్తో కలిసి మురుగు కాల్వలను పరిశీలించి స్వయంగా శుభ్రం చేశారు. స్థానికులతో మాట్లాడి పారిశుద్ధ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటి హరిత వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పాత్ర వహించాలన్నారు. ఖమ్మం నగరాన్ని మెరుగైన జీవన ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల సహకారంతో నగరాన్ని ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అదేవిధంగా చెత్తా చెదారంతో ఈ యొక్క ఖమ్మం పట్టణం దుర్గంధంగా ఉండకూడదని 100 రోజుల యొక్క ప్రణాళికని రూపకల్పన చేసుకుని గత 20 రోజులుగా అన్ని డివిజన్స్ ను కూడా పరిశుభ్రంగా ఉంచడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారాన్ని తీసుకొని అందరూ కలిసి వాళ్ళని చైతన్యవంతులు చేయటమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా ఏ రకంగా ఎక్కడేయాలి, ఏ రకంగా వేస్తే ఖమ్మం పట్టడానికి మేలు జరుగుతుంది, మీ ఆరోగ్యాలకి మేలు జరుగుద్ది అనేటటువంటి సదుద్దేశంతో పరిశుభ్రమైనటువంటి ఖమ్మాన్ని ఏర్పాటు చేయడానికి అందరూ సహకరించాలి. ప్రజలు సహకరించకుండా ఏ పని కూడా ముందుకు నడవదు. 23 ఏళ్ల వయసులో అంతరిక్ష యాత్రకు సిద్ధమైన దంగేటి జాహ్నవి పాలకొల్లుకు గర్వకారణమవుతోంది. భారతదేశపు తొలి మహిళా అంతరిక్ష యాత్రికురాలిగా అత్యంత చిన్న వయస్కురాలిగా 2029లో రోదసిలోకి అడుగు పెట్టాలన్నారు. పాలకొల్లులో ఇంటర్ వరకు చదివిన జాహ్నవి పంజాబ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలోని టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ ద్వారా అంతరిక్ష యాత్రకు ఎంపికయ్యారు. ఇక 22 ఏళ్లకే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు పొందారు. సెస్నా 171 స్కై హాక్ ను నడిపిన తొలి యువతిగా రికార్డు సృష్టించారు. జీరో గ్రావిటీ, అండర్ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో 16 దేశాల యువతితో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్గా వ్యవహరించారు. కరాటే, స్విమ్మింగ్, స్కూబా డ్రైవింగ్ లోనూ ప్రతిభ చూపించిన జాహ్నవి ఇప్పుడు అంతరిక్షంలో అడుగుపెట్టే చరిత్ర సృష్టించనున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామివారిని సినీ హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు. రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 12 జ్యోతిర్లింగాల యాత్రను పూర్తి చేసిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. శ్రీశైలం దర్శనం తనకు అత్యంత పవిత్రంగా అనిపిస్తుందని అన్నారు. ఈ నెల 27న విడుదల కాబోతున్న తన కొత్త చిత్రం కన్నప్పను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఆధ్యాత్మికతతో కూడిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ఈ సినిమా తన జీవితంలో ప్రత్యేకమైన మలుపు అని పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానాధికారులు మంచు విష్ణుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. శక్తిపీఠాన్ని దర్శించుకున్నాను. దీంతో నేను 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి చేసుకున్నాను. ఈరోజు 25వ తేదీ, 27వ తేదీ కన్నప్ప చిత్రం విడుదలవుతుంది. మీరందరూ ఆశిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేను శ్రీశైలం మల్లికార్జున స్వామి నుంచి దర్శించుకున్నాను. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఎమ్మెల్సీ దివ్వెల మాధురి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం ద్వారా భక్తి శ్రద్ధలతో స్వామివారిని నమస్కరించారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం స్వామివారిని ప్రార్థించామని వారు తెలిపారు. భవిష్యత్తులో రాష్ట్రానికి శాంతి, అభివృద్ధి చేకూరాలని కోరుకున్నామని చెప్పారు. తిరుమల శ్రీవారి దివ్య దర్శనంతో ఆధ్యాత్మికంగా ఎంతో సంతృప్తి లభించిందని వెల్లడించారు. ప్రసార కేంద్రానికి వెళ్ళి సుబ్రహ్మణ్యం గారిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము. శివానంద గారు సుబ్రహ్మణ్యం గారిని కలుసుకోవాలి. వెనకరండి, ఇంకా వెనకరండి, వెనకరండి.
ఉన్న బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.